తెలంగాణలో బీసీలకు ఇప్పుడున్నటువంటి 22% రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. సో ఇది 9వ షెడ్యూల్లో చేర్చే తప్ప దీనికి రాజ్యాంగపరమైనటువంటి ఒక రక్షణ ఏర్పడేటువంటి అంశం అయితే లేదు. సో మొత్తం మీద ఈ అంశం ఢిల్లీకి చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీకి రాబోతున్నారు. సో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇస్తే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్లో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఆయన ప్రధానమంత్రిని కోరబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఒక నమూనాగా తీసుకుంటూ పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వబోతుంది. సో మొత్తం మీద ఢిల్లీలో అసలు ఏం జరగబోతుంది, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చారా? సో రేవంత్ రెడ్డి ఎప్పుడు కలిసేటువంటి అవకాశాలున్నాయి? సో ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లాంటి పోరాటం చేయబోతున్నారు? సో ఢిల్లీలో మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్, మొత్తం మీద తెలంగాణ రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ల అంశం ఢిల్లీ గడప దొక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. సో సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బయటికి వస్తున్నాయి. ఇది సాంకేతిక పరంగా సాధ్యం కాదు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెడితే తప్ప దీనికి ఒక రక్షణ కవచం ఉండేటువంటి అవకాశం లేదు. మరోవైపు ఇదే అంశాన్ని గతంలో జరిగినటువంటి అనేక సందర్భాల్లో కూడా ఇటు మహారాష్ట్రలో సో మరాఠాలను బీసీలో చేర్స్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోయినటువంటి అక్కడ ప్రభుత్వానికి స్థానికంగా ఉన్నటువంటి హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో చేర్చే తప్ప దీనికి ఒక శాంక్టిటీ రాదని చెప్పింది. సో మొత్తం మీద ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటు ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం లేదని చెప్పని బీజేపీ నేతలే చెప్తున్నారు. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి ఎట్లాంటి పోరాటం చేయబోతున్నారు ఢిల్లీలో? ఎస్ నవీన్, మొత్తానికి 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేసే దిశగా కూడా తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఆర్డినెన్స్ తీసుకొస్తామని, ఎందుకంటే 9వ షెడ్యూల్లో చేర్చాలి, 9వ షెడ్యూల్ చేసిన రాజ్యాంగానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంగా ఈ అంశాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వేళ ఒకవేళ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ముట్టుకాయలు పడే అవకాశాలని 24వ తేదీ ఉదయం రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్లో సమావేశం కాబోతున్నారు. మొదట ఆ ఇద్దరు నేతలతో భేటీ అయిన అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో ఇందిరాభవన్లో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ కార్యాలయంలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం 100 మంది ఎంపీలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బీసీలకు 42% సంబంధించిన రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయబోతున్నాం, అమలు చేయడానికి ముందు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాం, దాదాపు 3 నెలల వ్యవధిగా కూడా రాష్ట్రంలో వివిధ కులాల నుంచి ఏ విధంగా డీటెయిల్ డేటా సేకరించాము, డీటెయిల్ డేటా ఆధారంగా విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, రాజకీయం కావచ్చు, అనేక రంగాలలో బీసీలకు ఏ విధంగా వారు వెనుకబడ్డారు, ఏ ప్రాతినిధ్యం వారికి ప్రస్తుతం ఉందన్న అంశంపైన కూడా ఒక స్పష్టత ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ కులగణకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అలాంటిదే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేందుకు కూడా సిద్ధమవుతుంది. భవిష్యత్తులో కాక అంటే జరగబోయే నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాక దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫామ్ అయితే ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామనేది కూడా కాంగ్రెస్ చెప్తుంది. అలాగే తెలంగాణ ఎన్నిక సందర్భంలో కూడా ఇలాంటి హామీని ఇవ్వడం జరిగింది. 24వ తేదీన ఇరువురు నేతలను కలిసిన రేవంత్ రెడ్డి నేరుగా వారికి ఈ అంశాలను వివరించడంతో పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100 మంది ఎంపీలకు కూడా బీసీ రిజర్వేషన్ యొక్క ఆవశ్యకతను వివరించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందన్న అంశాన్ని వారికి వివరించబోతున్నారు. పవర్ పాయింట్ తర్వాతకి నెక్స్ట్ డేనే జరగబోయే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ ఈ నినాదం ఎత్తుకోబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ మీద ప్రెజర్ తీసుకురావాలంటే, అదేవిధంగా 42% రిజర్వేషన్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం తప్పనిసరి అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో చూసాం షెడ్యూల్ 9ని మార్పు చేయాల్సి ఉంటుంది, షెడ్యూల్ 9లో దీన్ని చేర్చాల్సి ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగ పరంగా కూడా దీన్ని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందుకు భాగంగా కూడా లోక్సభ ప్రతిపక్ష నేత కూడా రాహుల్ గాంధీ సైతం కూడా ఈ అంశాన్ని సభా వేదికగా కూడా ఎత్తుకోబోతున్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్ సంబంధించి ముఖ్యంగా 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో కర్ణాటక కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేసేందుకు కూడా పక్కాగా ఒక ప్రణాళిక రచిస్తున్న నేపథ్యం. మరోవైపు అసలు బీజేపీ వాదన కూడా పెద్ద ఎత్తున కూడా ఇందులో అని చెప్పాలి. దాదాపు 42% రిజర్వేషన్లో
10% రిజర్వేషన్, మతపరమైన రిజర్వేషన్లు అవి ఏ విధంగా ముస్లింలకు ఇస్తారనేది ఒకటైతే గతంలో 2006లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సందర్భంలో దాదాపు అటు సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసిన అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. కేశవనంద భారత్ కేసులో నా సందర్భంలో 9వ షెడ్యూల్ చేర్చకుండానే ఆ సందర్భంలో అమలు చేసిన తీరును కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నవీన్, సో మొత్తం మీద తెలంగాణలో అంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఈ రిజర్వేషన్లు 50% మించకూడదు. కానీ తెలంగాణలో ఇప్పటికే ఎస్సీలకు 18% రిజర్వేషన్లు, అలానే ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. సో బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి 22% 42% పెంచినటువంటి నేపథ్యంలో సో మొత్తం రిజర్వేషన్లు 70% మించుతాయి. సో ఇది రాజ్యాంగ పరంగా తెలంగాణలో రిజర్వేషన్లకు ఒకంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఇది ఇటు రాష్ట్రపతి ఆమోదిస్తే తప్ప తెలంగాణ పంపించినటువంటి బిల్లులను, మరోవైపు గవర్నర్ ఈ ఆర్డినెన్స్ కి యాక్సెప్ట్ చేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపును అమలు చేసేటువంటి